ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్, ఈ రకంగా తిరిగింది. ఎవరు? విజయశాంతి, రావులమ్మ, వసై రావులమ్మ. అయితే ఇప్పుడు ఈ రావులమ్మ నిన్నయాల ఎట్టుబడి ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ సీటు గుంజుకోవాలి, తీసుకోవాలి అని జర్ర ఆరాట పడుతున్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి ఏదో మంతనాలు జరుపుతున్నట్టుగా, రాయబారాలు చేస్తున్నట్టుగా కథ తెర మీదకి వస్తుంది. మరి ఆమెకు రావులమ్మకు వచ్చేనా, న్యాయంగా రావాల్సిందేనా? ఏమంటావు దీని మీద? రావాల్సింది కాదు, కన్ఫర్మ్ గా రావాల్సింది. ఎందుకు వస్తుంది? ఆమె ఉద్యమంలో ఉంది కదా, తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా. 10 పార్టీలు మార్చింది, ఎట్లా ఇస్తారు? మన కేసీఆర్ కరెక్ట్ గా ఆమెతోనే యూజ్ చేసుకుంటే ఆమె ఇప్పుడు ఆమె పోరాటం చేసినప్పుడు ఇదే మన కేసీఆర్ గారు ఆమె కరెక్ట్ గా అప్పుడే ఏదో ఒకటి ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి చేసి సరే. ఇప్పుడు ఉద్యమంలో చేసింది, చేపింది, చెడ్డ పడ్డ. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి అండ దూర్గం, ఇళ్ళ దూర్గం, అండ దూర్గం, ఇళ్ళ దూర్గం, అండ దూర్గం, ఇళ్ళ దూర్గం అని తిరిగింది. ఏ ఉద్యమంలో పాల్గొన్నది? ఎన్ని పార్టీలు మారింది? ఇక్కడ పిచ్చోళ్ళు మనం. వాళ్ళేమో ఫ్లైట్లో వెళ్ళి టికెట్ తీసుకొస్తారు. మరి పార్టీ కోసం కష్టపడి ఎట్టిపోవాలి. ఇలా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు పదవులు. నా దగ్గర డబ్బులు లేదు, నేను పార్టీ కోసం కష్టపడ్డా. అసంటోళ్ళకి ఇస్తేనే కదా పార్టీలో బలపతం ఉండేది, ఓట్లు బ్యాంక్ వస్తుంది. నైట్కి నైటే ఫ్లైట్ ఎక్కి కట్టలు ఇచ్చి తీసుకొస్తా ఎట్లా?